సో స్పైన్కి సంబంధించిన సర్జరీస్ జనరలీ ఇవి ఏంటి హై కాస్ట్ సర్జరీస్ లాగా ఉంటాయా, ఇవి మీడియం లాగా ఉంటుందా, ఆర్ ఎల్స్ వెరీ లో కాస్ట్? ఎందుకంటే సో జనరలీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక సర్జరీ చేయించుకోవాలంటే సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ థింగ్ అందరు చూస్తారు ప్రైస్ చూస్తారు. ప్రైస్ చూసిన తర్వాత డెసిషన్స్ తీసుకుంటారు, ఎందుకంటే మనం ఒక కాస్ట్ సెన్సిటివ్ సొసైటీ మంది జనరలీ. సో అందుకని ఐ వాంటెడ్ టు నో అంటే ఎలా ఉంటుంది జనరలీ ప్రైజింగ్స్ రేంజ్ ఎలా ఉంటుంది? 100% నేను మీతో అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన పాపులేషన్ జనరల్లీ తీసుకుంటే మరీ లో కేటగిరీ మరీ హై కేటగిరీ కాకుండా చూస్తే 70 to 80% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ స్టిల్ మిడిల్ క్లాస్. మన దాంట్లో మీరు ఎన్ని క్లాసిఫికేషన్స్ అనేది తీసుకోండి, లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అందరూ చూసేది కాస్టే డెఫినెట్లీ. బట్ స్పైన్ సర్జరీ మరీ కాస్ట్లీ కూడా కాదు, మీడియం రేంజ్, అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు. కానీ మనం ఏంటంటే కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది, కొంచెం స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, డెఫినెట్లీ కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. స్కూటర్ కొనే ప్రైస్కి కార్ కావాలంటే కూడా నాట్ పాసిబుల్. సో నాకు మంచి సర్జరీ కావాలి, లీస్ట్ ఇన్వేజివ్ కావాలి, కానీ నాకు ఓపెన్ సర్జరీ కాస్ట్లో కావాలి అంటే కూడా కొన్ని టైమ్స్ నాట్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ స్టిల్ అఫోర్డబుల్, అంటే అఫోర్డబుల్ రేంజ్లోనే మనం సర్జరీ చేయొచ్చు. అందరికీ రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఎన్నో లక్షలు అవుతుందని ఏం లేదు. ఇప్పుడు గూని వంకర్లు ఉన్నా కూడా మనం వీలైనంత వరకు పేషెంట్కి ఎస్పెషల్లీ ఆ మనీ స్పెసిఫిక్ లోడ్ తెలియదని మేము చాలా మటుకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే గూని సర్జరీ అనగానే ఇప్పుడు మీరు ముంబై కానివ్వండి, ఢిల్లీ కానీ వెళ్ళండి, మీకు 20 లక్షలకి తక్కువ చేయరు. మన దగ్గర అలా కాదు. మనం మన స్పెషలైజ్డ్ ఎంత ఉన్నా కూడా యాజ్ అ సొసైటీ మనం కూడా కొంచెం వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి మనం నేర్చుకున్నందుకు. సో మనం వీలైనంత వరకు పేషెంట్కి మనీ లోడ్ అనేది లేకుండా వాళ్ళకి అఫోర్డబుల్ కేర్ ఇవ్వగలుగుతున్నాం. సో అంత భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎవ్రీబడీ క్యాన్ అఫోర్డ్ స్పైన్ సర్జరీ.